యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డాక్టర్, హాయ్ రాధా. ప్రాబ్లం ఏం లేదు కదా? హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా? అక్కడైనా ఇదే ట్రీట్మెంట్ కదా. ఇంజెక్షన్ చేశాను, సెలైన్ కూడా పెట్టాను. ఆయన మిమ్మల్ని చూసి కొంచెం బ్రైట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. పక్కన మీరెవరు ఉండట్లేదని దిగులు కూడా ఉందేమో. రాధా, ఆ బాక్స్లో టాబ్లెట్స్ ఉన్నాయి, హాట్ వాటర్తో వేయండి. అలాగే డాక్టర్. అవసరం ఉంటే ఫోన్ చేయండి. లేదంటే జనరల్ చెకప్ డైలీ ఉంటుంది కదా, మార్నింగ్ వస్తాను. ఓకే, టేక్ కేర్. అలాగే డాక్టర్. హాట్ వాటర్ తీసుకురండి. హాట్ వాటర్ తీసుకురండి. నువ్వు వస్తావని అనుకోలేదురా. ఉండి కూడా మీరు సపోర్ట్ చేసే వాళ్ళలా రాకుండా ఉండలేను కదా నాన్న. చిన్నయ్య, లేవండి. నువ్వు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. పడుకోండి నాన్న. నేను పడుకోనరా, నువ్వు ఉన్నావుగా. నేనంటే నీకెంత కేర్ రా. నిన్ను కేరింగ్గా చూసుకోవడానికి ఒకరు కావాలి కదా. పెళ్లి చేసుకో. ప్రతి జీవితానికి తోడు అవసరం నాన్న. నీకంటూ ఒకరు ఉండాలిరా. కోడలి రాకతో ఈ ఇంటికి ఇంకా కళొస్తుంది. నీలాగే నా కోడలు నన్ను చూసుకుంటుంది, నీ బాగోగులు చూస్తుంది. పెళ్లి చేసుకో నాన్న. చేసుకోరా. రాధా, నీళ్ళు తాగు రాధా. వద్దు నాన్న, పెళ్ళి అన్న మాటే వద్దు. ఆ విషయానికి పెళ్ళొద్దంటున్నావా? మీ విషయంలో లేదా నాన్న? మీరు పెళ్లి చేసుకున్నారు కదా, వారు మీకు తోడుగా ఉంటున్నారా? మీ బాగోగులు చూసుకుంటున్నారా? భార్య వస్తేనే అన్నీ బాగైపోతాయనుకుంటే ఇక్కడ కమిట్మెంట్ ఏది? నాకు ఫోన్ చేసినట్టే వారికి చేసుంటారుగా. ఏరి? బిజినెస్లో బిజీగా ఉందేమో రాధా. బిజీ. భర్తకి బాలేకపోయినా బిజినెస్ ఇంపార్టెంట్. దీన్ని భార్యాభర్తల బంధం అంటారా నాన్న? అలాంటి కమర్షియల్ బిజినెస్ నాకెందుకు? రాధా, ఇప్పుడే కాదు నాన్న, ఎలాంటి స్థితిలో కూడా నీ పక్కన వాళ్ళు లేరు. ఇంకెందుకు? పెళ్ళయింది, పెళ్ళా ఉందని చెప్పుకోవడానికా? మనోవేదనని బయటికి చెప్పకుండా దాచేసుకోవడానికా? నువ్వు నమ్ముతున్న రిలేషన్ మీద నాకు నమ్మకం లేదు. అలాంటి కల్పితమైన కృత్రిమమైన బంధాలకు నా దగ్గర చోటు లేదు.
కన్నీటి చుక్కలు కనపడ్డాయని అందరూ అలాగే ఉండరు రాదా? ఇప్పుడు ప్రపంచానికే పరీక్ష పెట్టలేను కదా నాన్న, ఆ అవసరమూ లేదు. కొన్ని కన్నీటి చుక్కలే కాదు నాన్న, చాలానే చూశాను, చూస్తున్నాను. చాలు, ఆ పదమే నాకు పడదు, నా లైఫ్లోకి రాదు, రానివ్వను. దట్స్ ఆల్ నాన్న. వీడి గాయానికి మానే ముందు ఎక్కడ దొరుకుతుందో. ఇక్కడే ఉన్నా. పంచాంగం చూసేసానమ్మా. ఉదయం 9:06 నుండి 10 గంటల వరకు సూపర్గా ఉంది. 9:06కు అక్కని పెళ్లి చూపులకు రెడీ చేయడం స్టార్ట్ చేద్దాం. 9:30 గంటలకి చూపించేద్దాం. అది ఇది మాట్లాడుకున్నా 10 లోపు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. గోవింద గోవింద, అప్పటి వరకెందుకే, ఈలోపే చేసేద్దాం. ఏం చేస్తున్నావక్క? మనము రేపు వేసుకునే బట్టలు శివ ఇలా పెట్టి పడుకున్నామనుకో, పొద్దున్నకి ఇస్త్రీ అయిపోతుంది. వామ్మోయ్, నీ దగ్గర చాలా నేర్చుకోవాలక్కోయ్. గోవిందా, నా కూతురికి రేపు పెళ్లి చూపులయ్యా. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు? ఇంకా మాటలేం లేవత్తయ్యా, మీ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. అవునదినా, మీరేం చెప్పొద్దు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. అయ్యో, అలాగే వదినా, అలాగే అలాగే. ఏమైంది? ఏమో అమ్మా. పదండి. ఏమండి, మా అమ్మ నరుస్తున్నారు, ఏమైందయ్యా? ముసలావిడ రేపో మాపో అన్నట్టుందిగా, పోయిందంట. గోవిందా, ఈ రోజే పోవాలా? అమ్మాయి పెళ్లి చూపులున్నాయే. శవాన్ని ఎప్పుడు తీస్తారంట నాన్న? వాళ్ళ చుట్టాలందరూ రావాలిగా కృష్ణ, సాయంత్రం అయిపోతుందేమో. 4 నెలల నుంచి నానుతున్న సంబంధం ఏదో సానుకూలంగా స్పందించి ఈ రోజు వస్తా ఉన్నారు. ఇప్పుడు పక్కనే ఇలా అని చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు కదయ్యా. అపశకునంగా ఉంది. వద్దు అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులు ఆగిపోతే దీని పరిస్థితి ఏంటయ్యా? గోవిందా, ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావటం లేదు. ఏమయ్యా, మీ సార్ ఫామ్ హౌస్ లో పెట్టుకుందామా? అక్కడెలా పెడతాం రాణమ్మా, ఓనర్కి తెలిస్తే? గోవిందా, ఎప్పుడు 6 నెలలకు ఒకసారి మీ ఓనర్ వస్తాడని చెప్పావు. పైగా అది వేరే వాళ్ళు కొన్నారని చెప్పావు. వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చింది లేదని నువ్వే చెప్పావు కదయ్యా. మనం చేసేది శుభకార్యం కదయ్యా. మనం ఆ ఇంటికి చేసేదే ఉంది చెప్పు. ఏమయ్యా, ఇంకేం ఆలోచించకయ్యా. అది కాదే. పోనీ మనకి ఇంకో అవకాశం ఉందా చెప్పు. మీ తమ్ముణ్ణి అడిగినా మీ మరదలు పడినివ్వదు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకు చెప్పు. ఏమయ్యా, ఒకే 1 గంటలో కార్యక్రమం అయిపోతుంది కదయ్యా. కరెక్టేనమ్మా, కానీ ఒకవేళ ఆ ఓనర్కి తెలిస్తే ఏమనుకుంటారోనని నాన్న భయపడుతున్నారు. చేసేది మంచి కార్యమే కదా, ఏమంటారు?
వాళ్ళొచ్చినప్పుడు మనమే ఇలా చేయాల్సి వచ్చిందని వివరంగా చెప్దాం. అమ్మాయి జీవితం అయ్యా. అలాంటి సంబంధం మళ్ళీ రాదయ్యా. నా బాధ కూడా అదే రాణమ్మా. సరే రాణమ్మా. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి వాళ్ళని ఫామ్ హౌస్ కి రమ్మని చెప్తాను. నా బంగారు తల్లి, నీ పెళ్లి జరిగిపోతుంది. గోవిందా గోవిందా, నాయనా గోవిందా. డాక్టర్, నాన్నకి ఫీవర్ నార్మల్గానే ఉందా? మెడిసిన్స్ డోస్ టైం టు టైం కరెక్ట్గా ఇస్తున్నట్టున్నారు రాధా. ఫీవర్ నార్మల్ అయింది. నా మనోవేదనకి మందెక్కడుంటుంది? ఈ రోజుకి ఇడ్లీ పెట్టండి, రేపు వస్తాను రాధా. ఓకే, వస్తానండి. సరే. మమ్మీ ఇంకా లేవలేదా? ఇడియట్స్ ఇడియట్స్ ఇడియట్స్. ఇలాగిన ఫ్లోర్ క్లీన్ చేసేది? ఈ మరకేంటి? మీ వర్క్స్ గురించి 365 డేస్ చెప్తూ ఉండాలా? బీ కేర్ఫుల్. మళ్ళీ ఏవైనా కనపడిందో మీ ప్లేస్లో కొత్త సర్వెంట్స్ వస్తారు. మైండ్ ఇట్. అవుట్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్ని కనీసం నాన్నకి ఎలా ఉందని కూడా అడగలేదు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. హాయ్ స్వీటీస్. పద. కాంతం, వాట్ ఈస్ దిస్ వెయిటింగ్? యుఎస్ నుంచి వచ్చావని తెలిసింది నాన్న. మేడ్ ఇన్ హెవెన్ 25 ఇయర్స్ యానివర్సరీ వస్తుంది కదా, ఆ వర్క్ వల్ల లేట్ నైట్ అవ్వడం వల్ల రాలేకపోయాను. నీకు హెల్త్ బాగాలేకపోయినా ఈవిడికి ఆ వర్క్సే ముఖ్యం. శ్రీ, న్యూ క్లయింట్ ఫొటోస్ తీసావా? తీసాను మామా. మేడ్ ఇన్ హెవెన్ స్థాపించి అప్పుడే 25 ఇయర్స్ అయిపోతుంది. ఆ రోజు ఇంకో ఒకేషన్ కూడా ఉన్నట్టుంది. హా, ఎందుకు గుర్తులేదు? మా వెడ్డింగ్ యానివర్సరీ కదా. ఓ, రెండు కలిసేలాగే ప్లాన్ చేస్తున్నాను. బాగా కవర్ చేస్తున్నట్టున్నావు. Baby, this is our wedding anniversary. Are you okay? You'll be fit, right? మీకోసం డిజైనర్కి చెప్పి మీకు మంచి సూట్ రెడీ చేయిస్తాను. ఇక మీదట చెయ్యాలి. డిజైనర్ ఇంటికి వస్తారు. యూ షుడ్ కోఆపరేట్ విత్ హిమ్. సరే తారా. నీవేయలేదా? కాంతం. అలాగే అమ్మా. చేతికి అందే విధంగా నెయ్యున్నా గానీ పని వాళ్లతో వేయిస్తుంది. శ్రీ, లాస్ట్ టైం నీ బర్త్డే ఫంక్షన్లో నీ సూట్ కలర్ వెరీ డల్ రా. దట్స్ వై
నీ కోసం మంచి బ్రైట్ కలర్స్ తో సూట్ డిజైన్ చేయమని చెప్పాను. రిఫరెన్స్ ఫోటోస్ కూడా ఐ విల్ సెండ్ టు హిమ్. ఓకే మామా. స్వీటీ, సెంట్రల్ మినిస్టర్ ఫ్యామిలీ కూడా వస్తుంది. నీ లుక్స్ హైలో ఉండాలి, డౌన్ అవ్వకూడదు. ఏంజల్లా కనపడాలి, ఓకే? నా గ్రాడ్యుయేషన్ ఇనాగ్రేషన్ కి రమ్మంటే కుదరదంటున్నావు కానీ పార్టీకి మాత్రం ప్లాన్ చేస్తున్నావు. మై స్వీట్ హార్ట్, దట్ ఈస్ సింపుల్ థింగ్. యూ షుడ్ మేనేజ్ దట్. బట్ ఇది అలా కాదు. దిస్ ఈజ్ మై ప్రెస్టేజ్ ఇష్యూ, ఓకే? అమ్మా, హలో, హాయ్ మిస్సెస్ రాహుల్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్ గుడ్. మా మేడ్ ఇన్ హెవెన్ కి మీ ప్రిన్సెస్ ని పంపిస్తానన్నారు కదా, ఏమైంది? పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు కదా, ఆ స్వర్గం మాదే. నరకము మీరే. మీ ఇంట్లోనే మిస్సెస్ రాహుల్, ఫ్యామిలీని చూసుకోవాలి కదా. యా యా. గోవిందా గోవిందా, పేరయ్య గారు ఏ డ్రెస్ పంపించారు కదా? పంపించాను రానమ్మా, వాళ్ళు వస్తున్నారు. మీరు వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. సరే సరే. అలాగేరా, అలాగే అలాగే. పర్లేదు లేరా. ఎవరయ్యా? మా తమ్ముడు. మీ తమ్ముడా? ఏంటంట? రావడానికి కుదరలేదంట. నిశ్చితార్థానికి తప్పకుండా వస్తానంటున్నాడు. రాకపోతే ఏంలే, ఎవరొచ్చినా రాకపోయినా నా కూతురు పెళ్లి చూపులు ఆగవలే. వస్తున్నాను. అక్క రెడీ. నా బిడ్డ పూత పూసిన పుత్తడి బొమ్మలా ఉందమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది. ఓ గుమ్మడికాయ తిప్పి దిష్టి తీయాలి గోవిందా. అక్కని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా దిష్టి పెడతారు కదమ్మా, ఎన్ని గుమ్మడికాయలు కొడతావు? దానికన్నా ఎక్కువేనే. ఓ బస్తాడు తెప్పించి కొట్టి పారేస్తాను. అబ్బో, మాకేమో సబ్బు ముక్కలు చేసి ఇచ్చి పెద్దకేమో బస్తాడు గుమ్మడికాయలు కొట్టిస్తావా? వద్దు కృష్ణ. ఏమ్మా, అక్కకి సమస్య ఉందని వాళ్ళకి చెప్పాం కదా. వాళ్ళకి చెప్పేమే, వాళ్ళతో వచ్చే బంధువులకి పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పారో లేదో కదా. ఇది చూసి ఆ బంధువులు చేసుకోవద్దంటే మనం బాధపడాలి. అయినా ఇక్కడ నా బిడ్డ అందంగా కనిపించాలి కాని లోపం కాదు. మీ అక్కకిప్పుడు వినిపించకపోయినా ఏం పర్వాలేదు. చూపులే కదా, మనం ఉన్నాం కదమ్మా. రాణమ్మ గారు వచ్చినట్టున్నారు. వచ్చేసారంటే గోవిందా. అదిగో వాళ్ళు వచ్చారు. పెళ్లి కూతురు తండ్రి గారు ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం అండి. పెద్దిల్లే. అమ్మో, రండి పదండి. రండి బాబు. పేరయ్య గారు సొంత ఇల్లేనా? వీళ్ళ సొంత ఇల్లేనండి. బాబోయ్, ఇంతిల్లు సొంతిల్లేనంట. సొంతిల్లని చెప్పారే కాని ఇంత పెద్ద ఇల్లని అనుకోలేదు బామర్ది. వెనకాల స్థలం ఎక్కడ దాకా ఉండొచ్చు. అమ్మాయి ఫోటోలు లేనట్టు లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం చేసుకోమని చెప్పు. అవును బామర్ది, ఆ అమ్మాయి వాటాకి కోట్లు గ్యారంటీ. మరి వదులుకుంటావా? పెళ్లి వాళ్ళు వచ్చేసారు. రండి రండి. పెళ్లి కూతురు తల్లిగారు రాణమ్మ గారండి. నమస్కారం అండి. రండి. రానేమంట బావా, ఇంటికి తక్కిపోయిరే. దాదా ఇంకా కొన్ని నిమిషాలే ఉన్నాయి, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని తీసుకురండి. అలాగే. కృష్ణ తీసుకురమ్మంటున్నారే. అమ్మయ్యా అక్క పద. రామ్మా నా బంగారు తల్లి. అల్లుడు, అమ్మాయి ఫోటోల కన్నా ఇక్కడే బాగుంది కదా. అమ్మా విష్ణుప్రియ, వీరు నీ కాబోయే మావగారు. ఈవిడ మీ అత్తగారు. ఆయన మీ అత్తగారి తమ్ముడు, ఆయన భార్య. ఇకపోతే పెళ్ళికొడుకు ఈయనే, చూసుకో. అమ్మాయిని చూసావు కదా బాబు. ప్రసాద్ గారు బాగానే వెనక్కి పెట్టుకున్నారు. పెళ్లికింతమంది ఆడపిల్లల్ని వెనక పెట్టుకున్నారంటున్నారండి. సంపాదన కూడా అలాగే ఉంటుంది. పేరయ్య గారు చెప్పలేదా? మాట్లాడదాంలేండి. బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? మొహమాట పడుకు బాబు, శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. అక్కకి మిషన్ ఉందని చెప్తున్నట్టున్నారమ్మా. వాళ్ళే మాట్లాడుకుంటారండి, మనం మాట్లాడుకుందాం. మాట్లాడతారనుకుంటా. 2 minutes. 2 minutes కాకపోతే 5 minutes మాట్లాడుకోండి బాబు. వెళ్ళండి, మాట్లాడుకోండి. అమ్మా అక్క ఇబ్బంది పడుతుంది. గోవిందా, అబ్బాయి మాట్లాడుతూ అంటాడని అనుకోలేదు కదమ్మా. ఇప్పుడు అందరి ముందు మిషన్ పెడితే వాళ్ళ బంధువులకి ఈ విషయం తెలిసిపోతే ఏమవుతుందో ఏంటో. ఓ పని చేస్తానే, మిషన్ లేకపోయినా ఎదురుగా మాట్లాడితే కొంచెం చెప్పగలుగుతుంది కదా. రాణమ్మ గారు. పెళ్లి కొడుకు నీతో 5 నిమిషాలు మాట్లాడతాడంట. ఆనెస్టీ.
మీరు చాలా అందంగా ఉన్నారు. నేను మీకు నచ్చానా? అటు తిరిగి మాట్లాడితే అక్కకేమీ అర్థం కాదు. మీకు చాలా సిగ్గెక్కువ అనుకుంటా. సరే, మిమ్మల్ని చూడంలేండి. మీ హాబీస్ ఏంటి? మీకు ఏమంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించటం లేదు. మీ ఇష్టాలు కూడా చెప్పరా? ఓకే, మీ పేరు విష్ణువేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నట్టున్నారు. నాకేం చెప్పాలో మాటలు రావడం లేదండి. నేను మీ పేరు గురించి అడుగుతున్నాను. ఓ సారీ, మీకు వినిపించదు కదా. హలో విష్ణు. అక్క చూడక్క. విష్ణు, మీకు పూర్తిగా వినిపించదా? లేదు, అదే అదే పుట్టడి చెవుడి పెట్టుకొని లేదు అంటుంది. అవుననో కాదనో ఏమర్థమే ఆన్సర్ ఇస్తుందో కూడా తెలియట్లేదు. అమ్మ ఒకలా అనుకుని మిషన్ వద్దంది. అది లేకపోవడం వల్లే అక్క ఇబ్బంది పడింది. తను ఏమనుకున్నారో. ఈ పెళ్లి చూపులు పెళ్లి వరకు వెళ్తే బాగుండు. ఏమైందమ్మా? ఏం మాట్లాడారో నాకు అర్థం కాలేదు. నేనేం మాట్లాడలేదు. అయ్యో గోవిందా, తప్పు చేశానా?